సరే, మనందరి జీవితంలో ఖచ్చితంగా జరిగేది అని చెప్పగలిగే విషయం ఒక్కటే ఉంది. అదేంటంటే మరణం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాని అసలు ప్రశ్నేంటంటే, ఆ తర్వాతేంటి? ఈ ఒక్క ప్రశ్న కొన్ని వేల సంవత్సరాలుగా మనుషుల్ని ఆలోచింపజేస్తూనే ఉంది. అందుకే ఈరోజు మనం ఒక ప్రాచీన గ్రంథంలో దీని గురించి ఏం చెప్పారో చూద్దాం. అక్కడ మనకు ఒక చాలా శక్తివంతమైన దృక్కోణం దొరుకుతుంది. ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి. మనం సాధారణంగా మరణమంటే అంతా అయిపోయింది, ఒక ఫుల్ స్టాప్ అనుకుంటాం. కానీ ఒకవేళ అది ముగింపు కాకపోతే, కేవలం ఒక మార్పైతే, ఒక పెద్ద ప్రయాణంలో ఒక చిన్న మలుపులాంటిదైతే, ఆ ఆలోచనే మన ఈరోజు చర్చకు పునాది అన్నమాట. పదండి ఈ భావనను ఇంకాస్త లోతుగా చూద్దాం. ఈ సమాధానాల కోసం మనం వెళ్లబోయేది భగవద్గీత దగ్గరికి. ఇది చాలామందికి తెలిసిన ఒక ప్రాచీన గ్రంథం. దీన్ని కేవలం ఒక మత గ్రంథంగా చూడకుండా జీవితం, మన కర్తవ్యం, మన ఉనికి, ఇలాంటి ఎన్నో విషయాల మీద చాలా లోతైన ఫిలాసాఫికల్ ఐడియాస్ ఇచ్చే పుస్తకంగా చూస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, మొదటగా ఒక అనివార్యమైన సత్యం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈ జీవితం వెనుక ఉన్న ఒక మహాచక్రం గురించి తెలుసుకుందాం. మరి ఆ చక్రాన్ని నడిపించే కర్మసిద్ధాంతమేంటో చూద్దాం. అక్కడ్నుంచి మన కర్తవ్యం ప్రాముఖ్యత ఏంటి, చివరగా మన ముందుండే తుది ఎంపికేంటి అనే విషయాల్ని చర్చిస్తాం. సో మన మొదటి అంశం ఒక అనివార్యమైన సత్యం. చూడండి, మనలో ప్రతి ఒక్కరం జీవితంలో ఏదో ఒక టైంలో మరణం, నష్టం అనే ఒక కఠినమైన నిజాన్ని ఎదుర్కోవాల్సిందే. ఆ టైంలో వచ్చే దుఃఖం, ఆ బాధ, ఇవన్నీ మన అనుభవంలో భాగమే. అయితే అసలు పాయింట్ ఏంటంటే, ఆ తప్పనిసరి నిజాన్ని మనం ఎలా చూడాలి, దాని పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి? ఇక్కడే సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానంగానే భగవద్గీత మనకొక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. అదేం చెప్తుందంటే, మరణాన్ని ఒక ఎండ్ పాయింట్గా చూడొద్దు, అదొక అంతులేని చక్రంలో ఒక భాగం మాత్రమే అని మనకు సూచిస్తుంది. ఈ శ్లోకం మన మొత్తం చర్చకు గుండెలాంటిది. ఇది ఏం చెప్తుందంటే, పుట్టినవానికి మరణము తప్పదు, మరణించినవానికి పుట్టుక తప్పదు, కాబట్టి తప్పించలేని దాని గురించి శోకించకూడదు. చూడండి, ఎంత సింపుల్గా ఇంకా ఎంత పవర్ఫుల్గా ఉందో. అంటే పుట్టినవాళ్లు చనిపోవడం ఎంత నిజమో, చనిపోయినవాళ్లు మళ్లీ పుట్టడం కూడా అంతే నిజం. ఇది ప్రకృతిలో ఒక సహజమైన సైకిల్ అన్నమాట. అందుకే మనం ఎలాగూ మార్చలేని దాని గురించి బాధపడటం వేస్ట్ అని ఈ శ్లోకం చాలా బలంగా చెబుతోంది. ఇందులో ఉన్న బ్యాలెన్స్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. పుట్టుక, చావు అనేవి రెండు వేర్వేరు విషయాలు కాదు. అవి ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసులాంటివి. పుట్టుక అనేది మరణానికి ఒక గ్యారెంటీ ఇస్తే, మరణం అనేది మళ్లీ పుట్టడానికి ఒక గ్యారెంటీ ఇస్తుంది. ఈ రెండింటినీ విడదీయలేం, అంత బలమైన బంధం వాటి మధ్య ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే, ఇది ముగింపు కాదు, ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. ఎలాగైతే ఒక నది ఆగకుండా ప్రవహిస్తుందో, ఎలాగైతే కాలాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయో, జీవితం, మరణం కూడా అంతే. అదొక నిరంతర చక్రం. ఒక్కసారి మనం ఈ యాంగిల్లో చూస్తే మరణం మీద మనకున్న భయం మొత్తం మారిపోయే అవకాశముంది. సరే, బాంది. పుట్టుక, చావు అనేది ఒక సైకిల్ అని అర్థమైంది. కానీ అసలు ఈ సైకిల్ని నడిపించే ఇంజిన్ ఏంటి? దీని వెనుకొన్న లాజిక్ ఏంటి? మనలో చాలామందికి ఇదే కదా డౌట్ వస్తుంది. అసలు ఈ సైకిల్ ఎందుకు కంటిన్యూ అవ్వాలి? అన్నీ ఎందుకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కర్మ అనే ఒక్క కాన్సెప్ట్లో దాగి ఉంది. కర్మ అనే పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. కాని దీని అసలు అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది యూనివర్సల్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే కారణం, ఫలితం. మనం చేసే ప్రతీ పని, మనం పలికే ప్రతీ మాట, చివరికి మన ఆలోచనలు కూడా ఒక ఫలితాన్ని సృష్టిస్తాయి. మరి ఆ ఫలితాలను, అంటే ఆ కర్మఫలాలను అనుభవించడానికి, ఆ అకౌంట్ సెటిల్ చేయడానికి మరో జన్మ అవసరమవుతుందన్నమాట. ఈ కర్మచక్రాన్ని ఇంకాస్త సింపుల్గా చూద్దాం. స్టెప్ 1, మనం ఒక జీవితం జీవిస్తాం, అందులో మంచి పనులు, చెడ్డ పనులు చేస్తాం. స్టెప్ 2, మనం చేసిన ఆ పనులన్నీ వాటికి తగ్గ ఫలితాలను క్రియేట్ చేస్తాయి. స్టెప్ 3, ఆ ఫలితాలను అనుభవించడం కోసమే కొత్త జీవితం అవసరమవుతుంది. ఇక ఫైనల్ స్టెప్, ఈ కర్మల బంధం నుంచి ఎప్పుడైతే పూర్తిగా బయటపడతామో అప్పటివరకు ఈ సైకిల్ ఎలా తిరుగుతూనే ఉంటుంది. ఈ ఫైనల్ రిలీజ్నే మోక్షం అంటారు. అంటే ఈ పుట్టుక చావుల సైకిల్ నుంచి శాశ్వతంగా బయటపడిపోవడం. ఓకే,
మరణం తప్పదు, ఈ సైకిల్ అంతా కర్మ వల్లే నడుస్తుంది అని తెలిసాక మరి మనం ఎలా బ్రతకాలి? మన పనులెలా ఉండాలి? ఈ ఫిలాసఫీ అంతా మన డైలీ లైఫ్కి ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం స్వధర్మం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్లో ఉంది. స్వధర్మం అంటే సింపుల్గా చెప్పాలంటే మన పర్సనల్ డ్యూటీ. ప్రతి ఒక్కరికి వాళ్ల స్వభావం, వాళ్ల టాలెంట్స్, సొసైటీలో వాళ్లకున్న పొజిషన్ బట్టి ఒక స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది ఒక సైనికుడి డ్యూటీ కావచ్చు, ఒక టీచర్ కర్తవ్యం కావచ్చు, లేదా ఒక తల్లి బాధ్యత కూడా కావచ్చు. ఇది ప్రతి ఒక్కరికీ చాలా యునిక్గా ఉంటుంది. అలాంటప్పుడు సరైన దారి ఏది? తప్పదు గదా అని బాధపడుతూ కూర్చోవడం కాదు. మనకు నిర్దేశించిన డ్యూటీ ఏదైతే ఉందో దానిమీద దృష్టి పెట్టాలి. నిజానికి పర్సనల్ బాధలకు లొంగిపోయి మన డ్యూటీని పక్కన పెట్టేయడమనేది అన్నింటికన్నా పెద్ద ఫెయిల్యూర్గా ఇప్పుడు చెప్పబడింది. అసలైన తెలివి ఏంటంటే రిజల్ట్ ఎలా వస్తుందా అని ఆలోచించకుండా మన పనిని మనం పూర్తి డెడికేషన్తో చేయడం. ఇక మనం చివరి దశకు వచ్చేశాం. ఈ మొత్తం డిస్కషన్ మన ముందొక ఫండమెంటల్ చాయిస్ను పెడుతుంది. ఇది మన ఎమోషన్స్కి, మన రెస్పాన్సిబిలిటీస్కి మధ్య జరిగే ఒక సంఘర్షణ. అంతర్గత సంఘర్షణేంటంటే, ఒకవైపు మన పర్సనల్ బాధ, మరణం, నష్టం లాంటివి ఎదురైనప్పుడు మనకు సహజంగా కలిగే ఇమోషనల్ రెస్పాన్స్ ఇది. మరోవైపు మనకు నిర్దేశించిన కర్తవ్యం, అదే మన స్వధర్మం. అంటే మన లైఫ్ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడం. ఈ రెండింటిలో మనం దేనికి ఎక్కువ విలువివ్వాలి? చివరిగా ఈ ప్రాచీన గ్రంథం మన ముందు ఈ ఒక్క శక్తివంతమైన ప్రశ్నను ఉంచి వెళుతుంది. ఏది పెద్ద ఫెయిల్యూర్? మన బాధలకు లొంగిపోవడమా, లేక మన కర్తవ్యాన్ని వదిలేయడమా? మన సహజమైన దుఃఖంలో మునిగిపోయి చెయ్యాల్సిన పనులు మానేయడమా? లేదా ఆ బాధను కూడా తట్టుకుని నిలబడి మన బాధ్యతను నెరవేర్చడమా? ఈ ఫిలాసఫీ ప్రకారం మనం తీసుకునే ఈ నిర్ణయమే మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది. దీని గురించి ఆలోచించండి.